be in the house of the Lord once again this evening to meditate upon the word of God. దేవుని వాక్యం ధ్యానించిన నిమిత్తమై మరొకసారి దేవుని ఆలయంలో కనబడడం అనేది ఇది ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. Please turn with me to Hebrews chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. Hebrews chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. First 10 verses we shall read responsively. మార్చి మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుంటాం. Hebrews chapter 5 first 10 verses responsively. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 10 వచనములు మార్చి మనం చదువుకుంటున్నాం. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములను జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. He can have compassion on those who are ignorant and going astray, since he himself is also subject to weakness. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తం అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. And no man takes this honor to himself, but he who is called by God, just as Aaron was. దేవుని చేత పిలువబడేవాడు ఈ ఘనతను అందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడకు తన్ను తానే మహింపరచుకొనలేదు కానీ, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహింపరచెను. Yes, he also says in another place, you are a priest forever, according to the order of Melchizedek. చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనములతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. Though he was a son, yet he learned obedience by the things which he suffered. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షకునకు కారకుడాయను. Chapter 7. 7వ అధ్యాయము. Entire chapter responsively. ఈ 7వ అధ్యాయం అంతా కూడా మార్చి మనం చదువుకుంటున్నాం. Hebrews chapter 7, entire chapter we shall read responsively. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుంటున్నాం. మొదటి 3 వచనములు కలిసి ఉన్నాయండి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించినో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతునిచ్చినో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. Now consider how this great man was, to whom even the patriarch Abraham gave a tenth of the spoils. మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకున్నటకు ఆజ్ఞను పొంది ఉన్నారు కానీ, But he whose genealogy is not derived from them received rights from Abraham and blessed him who had the promises. తక్కువ వాడు ఎక్కువ అని చేత ఆశీర్వదింపబడిన మాట కేవలం నిరాక్షేపమై ఉన్నది. Here mortal men receive Christ, but there he receives them of whom it is witnessed that he lives. అయితే ఈ క్రమం చూడగా జీవించుతున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకుని లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములు ఇచ్చెను. For he was still in the loins of his father when Melchizedek met him. పితరుని గర్భములో ఉండెను. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? For the priesthood being changed of necessity, there is also a change of the law. ఎవరిని గూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రముల్లో వాడెవడనూ బలిపీఠమున వద్ద పరిచర్య చేయలేదు. For it is evident that our Lord Jesus arose from Judah, of whom the tribe Moses spoke nothing concerning priesthood. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి
మెల్కీసెదెకును పోలిన వాడే వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు, కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. 17. For he testified, you are a priest forever, according to the order of Melchizedek. 18, 19 కలిసి ఉన్నాయండి. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడినది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. And in as much as he was made priest without an oath, ఆయన మరి for they శ్రేష్టమైన have కూట become కాపాడు. priests without an వారైతే oath, ప్రమాణము but లేకుండా he with an యాజకులు oath ఎదురుగా by him who నీవు said to him, నిరంతరము యాజకుడై the Lord ఉన్నావు, has ప్రభు sworn and will not relent, you are a priest forever, according to the order of Melchizedek. 23. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులేరు గాని But he, because he continues forever, has an unchangeable priesthood. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. For such a high priest was fitting for us, who is holy, harmless, undefiled, separate from sinners, and has become higher than the heavens. మనకు సరిపోయిన వాడు. 27, 28 కలిసి ఉన్నాయండి. ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన కనుక ఆయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకమందున మా in తండ్రి, the name of our Lord and Savior Jesus Christ, we thank you, Lord, for the blessed opportunity you have given us to enter into thy courts and to feast upon thy word of God. ప్రభువా, మరి ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ ఆవరణంలో ప్రవేశించి మీ వాక్యం అనేటువంటి మన్న ఈ భోజనంను భుజించుటకు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైన సమయమును బట్టి మీకు వందనములు. Thank you, Lord, for thy love, care and protection throughout the past week. గత వారమంతా మీ ప్రేమను బట్టి మీ యొక్క కాపుదలను బట్టి మాకు అనుగ్రహించిన భద్రత అంతటిని బట్టి మీకు వందనాలు. We thank you, Lord, for the remnant that you have kept in thy house, who have the hunger and desire to know thy word and to meditate thy word and to apply the word to their lives. ప్రభువా, కొంత శేషాన్ని మాత్రం ఈ ఆలయంలో నేడు కనబడినట్లు చేసి వారికి ఆశ పుట్టించి వాక్యం ధ్యానించుట యందును పఠించుట యందును వాక్యములో ఎదుగునట్లు అలాగనే జీవించినట్లు ప్రభు వారికి ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు We చెల్లిస్తున్నాం. thank you, Lord, for the various lessons you have been teaching us from the book of Epistle of Hebrews. ఫిబ్రిల్ రాసిన పత్రిక నుంచి ఆయా పాఠములు మాకు నేర్పిస్తున్నందుకే మీకు వందనములు. We once again come into thy presence today. మరొకసారి మీ సన్నిధికి మేము వస్తున్నాం. Empty us, O Lord. మమ్మను ఖాళీ చేయండి. Fill us with thy word. మీ వాక్యముతో నింపండి. Strengthen our hearts. మా హృదయములను బలపరచండి. Prepare our lives for thy glorious appearing. ప్రభువా, మీ మహిమగల రాకడ కొరకు మా జీవితములను సిద్ధపరచండి. Help us to be thy witnesses, thy praise, and thy ministers on the face of the earth, and to be faithful unto thee till thy coming. ప్రభువా, మీ యొక్క సాక్షులుగాను మీ యొక్క రాయబారులుగాను ఈ భూమి మీద ఉండి ప్రభువా మీ రాకడ పర్యంతము నమ్మకంగా జీవించినట్లు కృప అనుగ్రహించండి. Speak to us through thy word. మీ వాక్యం ద్వారా మాట్లాడుతురండి. Bring all of us under the sprinkling of thy precious blood of the eternal covenant. నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని అందరినీ కూడా తెచ్చుకుంటున్నాం. Humbling ourselves, exalting thee, we pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారిని హెచ్చిస్తూ ఆయన ఘనమైన శక్తివంతమైన నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. As you know, we have been studying from the Epistle of Hebrews. హెబ్రీయులు రాసిన పత్రికలో నుండి మనం వాక్యం ధ్యానిస్తున్నామని మీరు ఎరుగుదురు. Hebrews is an epistle written especially to the second generation believers who came out of Judaism and accepted the Lord as their Savior. యూదా మతం నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించి విశ్వాసుల్లో రెండో తరం వారై ఉండి వారు సందేహిస్తున్నటువంటి వారి నిమిత్తమై హెబ్రీ గ్రంథకర్త వారికి రాసినటువంటి పత్రిక ఇది. Some of them are going through a confusion whether they need to continue in this grace or do they need to go back to the Judaism. కొందరు సందేహిస్తున్నారు, అదేమనగా కృపలో నిలిచి ఉండవలన లేక వారి పాత యూదా మతము వారి కట్టడలు ఆలయము వాటి వైపు వెళ్ళిపోవాలనా అని. And some of them are not able to understand the false doctrine that have infiltrated into the church. అప్పటికే సంఘములో ప్రవేశించినటువంటి తప్పుడు బోధ విషయమై
వారు గ్రహింపు లేకుండా ఉన్నారు. That is why the author of Hebrews was presenting Jesus Christ as the ultimate solution and answer to mankind. అందుకనే హెబ్రీ గ్రంథకర్త మానవునికున్న అన్ని సమస్యలకు పరిష్కారము చేయగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే అని సూచిస్తున్నాడు. The entire epistle we see the superiority or the preeminence of the Lord Jesus Christ. ఈ పత్రిక అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రధానత్వాన్ని గురించి మనం చూస్తాం. Chapter 1 and 2 మొదటి 2 అధ్యాయముల్లో we see Jesus is superior to all the prophets. ప్రవక్తలందరికంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్ఠుడని He చూస్తాం. is superior to all the angels. దేవదూతల కంటే శ్రేష్ఠుడని చూస్తాం. Chapter 3 3వ అధ్యాయంలో he is superior to Moses who gave them the law. ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి మోషే కంటే శ్రేష్ఠుడు ఆయనను చూస్తాం. Chapter 4 4వ అధ్యాయంలో we see that he is superior to Joshua. యెహోషువ కంటే కూడా శ్రేష్ఠుడు అని చూస్తాం. Chapter 5 and 7 5 మరియు 7 అధ్యాయాల్లో we see he is a superior high priest. ఆయన ఉన్నతమైన గొప్ప ప్రధాన యాజకుడిగా చూస్తాం. In chapter 8 8వ అధ్యాయంలో we see he made a superior covenant. ఆయన చేసినటువంటి శ్రేష్టమైనటువంటి నిబంధనను చూస్తాం. In chapter 9 9వ అధ్యాయంలో we see Jesus serves a superior sanctuary. శ్రేష్టమైనటువంటి ఆలయమును సేవ చేసేటువంటి వారిగా ఆయన చూస్తాం. In chapter 10 10వ అధ్యాయంలో Jesus is superior to he offered a superior sacrifice. శ్రేష్టమైనటువంటి బలిని అర్పించింది ఆయనే అని మనం 10వ అధ్యాయంలో చూస్తాం. Chapter 11 11వ అధ్యాయంలో Jesus is superior to all the Old Testament saints. పాత నిబంధన భక్తులందరికంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్ఠుడని చూస్తాం. The way the Lord came into this world, ఈ లోకమునకు యేసుక్రీస్తు ప్రభువారు ఎందు నిమిత్తం వచ్చారు? twofold purpose: రెండంతల ఉద్దేశం ఉంది. to reveal God unto us మనకు దేవుణ్ణి ప్రత్యక్షపరచడానికి, and to represent mankind before God. మానవుణ్ణి దేవుని ముందు ప్రత్యక్షపరచడానికి. In chapter 1 we see the deity of the Lord Jesus Christ or the divinity of the Lord Jesus Christ. మొట్టమొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని మనం చూస్తాం. And he came as son of God. ఆయన దైవ కుమారునిగా ఈ లోకమునకు వచ్చాడు. In chapter 2 రెండవ he అధ్యాయంలో was presented as son of man. మనుష్య కుమారునిగా మనం రెండవ అధ్యాయంలో చదువుతాం. We see the humanity and the humility of the son of man. మనుష్య కుమారుని యొక్క దీనత్వము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవ జన్మను ఇక్కడ చూస్తాం. He came as a son of man in order to make the sons of men the sons of God. దైవ కుమారుడు మానవుని కుమారునిగా ఈ లోకమునకు వచ్చి మానవ కుమారులమైనటువంటి మనలను దైవ కుమారులుగా చేయుడుగా ఆయన వచ్చాడు. As a son of man, మనిషి కుమారునిగా he came as a substitute for us. మనకు ప్రత్యామ్నాయంగా వచ్చినాడు. He came as a salvation author of our salvation. ఆయన మనకు రక్షణ కర్తయ్య ఉన్నాడు. He came as a sanctifier. ఆయన మనలను పరిశుద్ధపరచువాడి ఉన్నాడు. Came as the one who gives us victory. మనకు విజయం అనుగ్రహించువాడి ఉన్నాడు. Came as a sympathizing high priest. ఆయన మన బలహీనత యందు సహానుభవం కలిగినటువంటి యాజకుడు ఉన్నాడు. In chapter 3 మూడో అధ్యాయం in our last study గత బైబిల్ పట్టణంలో we saw Jesus Christ is superior to Moses. మోషే కంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్ఠుడని చూశాం. Moses served the building. మోషే ఇంటిలో సేవ చేస్తూ But వచ్చాడు. God is the builder. అయితే ఆ ఇంటిని కట్టింది దేవుడే. He is the builder of everything. సమస్తమును కట్టువాడు ఆయనే. He is the builder of the universe. ఆయన విశ్వమును సృజించిన He వాడు. is the builder of the church. ఆయన సంఘమును He కట్టువాడు. is the builder of our families. మన కుటుంబములను కట్టువాడు. He is the builder of the New Jerusalem. నూతన యెరూషలేమును కట్టువాడు. The builder is always greater than the building. కాబట్టి కట్టడము కంటే కట్టిన వానికి ఘనత ఎక్కువ ఉంది. So the Jews, the second generation, they always had a great opinion, honor for Moses. కాబట్టి రెండవ తరపు యూదులు ఈ పత్రిక ఎప్పుడైతే రాశారో అప్పుడు ఆ ప్రజలు మోషేను ఎక్కువగా గనపరిచేవారు. They followed the law. వారు ధర్మశాస్త్రమును They అనుసరించేవారు. held law in high honor. వారు ధర్మశాస్త్రముని ఎంతో ఘనముగా ఎంచేవారు. And the author of Hebrews హెబ్రీ గ్రంథకర్త was affirming that Moses is greater, is great. మోషే గొప్పవాడే అని చెప్తున్నాడు. He is faithful in all the house of God. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడున్నాడు. He is the one who brought the law and the constitution to them. వారికి ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి వారు ఆయనే. But however, అయినప్పటికీ son is greater than Moses. అయితే మోషే కంటే దైవ కుమారుడు గొప్పవారు. So that is why you need to follow the son
rather than going back to the law of the Moses. మోషే ధర్మశాస్త్రమునకు వెనుతిరగక మనుష్య కుమారుడు దైవ కుమారుని వెంబడించుట శ్రేష్టమని చెప్తున్నాడు. Jesus Christ is our apostle and the high priest. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుడును మనకు ప్రధాన యాజకుడినై ఉన్నాడు. He called us with a heavenly call. పరలోకపు పిలుపుతో ఆయన మనల్ని పిలిచారు. Called us with a holy call. పరిశుద్ధమైన పిలుపుతో పిలిచారు. We are called to be the partakers along with the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారితో పాలిభాగస్తులుగా చేయుటకు పిలువబడ్డాం. Called to be partakers of the Holy Ghost. పరిశుద్ధమైన ఆత్మలో పాలు పొంపులు గలివారుగా పిలువబడ్డాం. We are called to partake in the grace of God. దేవుని కృపకు పాత్రులగునట్లు పిలువబడ్డాం. Called to partake in the promises of God. దేవుని వాగ్దానముల్లో పాలివారగునట్లు పిలువబడ్డాం. Called to partake in the divine nature of God. దైవ స్వభావంలో పాలివారగునట్లు పిలువబడ్డాం. Called to partake in the inheritance of God. దేవుని స్వాస్థ్యములో పాలివారగునట్లు పిలువబడ్డాం. Our calling in Christ Jesus is the high and holy calling. దేవునిలో యేసుక్రీస్తు ప్రభువారిలో మనకి ఇవ్వబడినటువంటి పిలుపు ఉన్నతమైంది, అది పరిశుద్ధమైంది. So not only the Lord is superior to Moses, మోషే కంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన వాడు మాత్రమే కాదు, he called us with a high and a holy and a heavenly call. ఆయన ఉన్నతమైన పరసంబంధమైన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలుచుకున్నాడు. When we come to chapter 4, 4వ అధ్యాయానికి వస్తే we saw that he gives us a superior rest. ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి విశ్రాంతిని ఆయన మనకి ఇస్తున్నారు. We saw there are 3 types of rest mentioned here. ఇక్కడ 3 రకముల విశ్రాంతిని ప్రస్తావించడం చూస్తాం. The creation rest, ఒకటి సృష్టి విశ్రమించటము, the Canaan rest, రెండవది కనాను యొక్క విశ్రాంతి, and then eternal rest. మూడవది నిత్యమైన విశ్రాంతి. Joshua gave them the rest in the Canaan, యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలకు కనాను దేశములో భూ సంబంధమైన విశ్రాంతిని ఇచ్చాడు. but Jesus gives us eternal rest. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నిత్యమైనటువంటి విశ్రాంతిని మనకు He అనుగ్రహించును. is greater than Joshua. యెహోషువ కంటే ఆయన గొప్పవారు. After chapter 10, after verse 10, chapter 4 verse 10, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం తర్వాత he is talking about the high priesthood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రధానత్వాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. Chapter 5 first 10 verses 5వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో talks about the qualifications of a high priest ప్రధాన యాజకునికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటో రాయబడ్డాయి. and how the Lord Jesus Christ fulfilled those qualifications. ఆ అర్హతలన్నిటిలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంత యోగ్యుడో చెప్పబడ్డాయి. In chapter 7, 7వ అధ్యాయంలో we see how Jesus' priesthood is superior to the Old Testament priesthood. పాత నిబంధన యాజకత్వం కంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వం ఎంత శ్రేష్టమైందో 7వ అధ్యాయంలో మనం చూస్తాం. The idea of priesthood is carried throughout this epistle. ఈ పత్రిక అంతా కూడా యాజకత్వపు ధర్మాన్ని గురించి ప్రస్తావించబడుతూ ఉంటుంది. The priesthood of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రధానత్వం he is mentioned everywhere in all the chapters. అన్ని అధ్యాయాల్లో ఆయన యాజకుల్లో ఎంత శ్రేష్ఠుడో రాయబడుతుంది. Chapter 1 verse 3, మొదటి అధ్యాయం 3వ వచనంలో he had purged himself, he himself purged our sins, sat down at the right hand of the majesty. ఆయన మన పాపం విషయమై శుద్ధీకరణం తానే చేసి ఎంతో ఉన్నతమైన శ్రేష్టమైన నామం పొంది దేవుని కుడిపార్శ్వమునందు ఆసీనుడై ఉన్నాడు. It talks about the high priesthood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రధానత్వాన్ని గురించి అక్కడ చదివాం. Chapter 2 verse 17, 2వ అధ్యాయము 17వ వచనంలో he is a merciful and faithful high priest. ఆయన కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు. Chapter 3 verse 1, 3వ అధ్యాయం 1వ వచనంలో consider apostle and high priest of our confession. మనం ఒప్పుకున్న దానికి ఆయన అపోస్తలుడును ప్రధాన యాజకుడినై ఉన్నాడు. Again the word high priest we see there. ఇక్కడ ప్రధాన యాజకుడు అనేటువంటి పదాన్ని చదువుతాం. Chapter 4 verse 17, నాలుగో- verse 15, 4వ అధ్యాయం 15వ వచనం. 4:15. 4:15లో We do not have a high priest who cannot sympathize, but who was tempted in all ways like us, yet without sin. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. We see him as our high priest there. ఇక్కడ మన ప్రధాన యాజకునిగా చూస్తున్నాం. In chapter 5 and 7 are completely about the high priesthood of the Lord Jesus Christ. 5, 7 అధ్యాయాలు, 2 అధ్యాయాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రధాన యాజకత్వాన్ని గురించి మనం చదువుతాం. Chapter 9 verse 11, 9:11లో the Christ came as the high priest of the good things to come. రాబో శ్రేష్టమైనటువంటి విషయాలకు ఆయన ప్రధాన యాజకుడిగా నియమింపబడి వచ్చిన వారు. Chapter 10 verse 11, 10వ అధ్యాయం 11వ వచనం, every priest stands ministering daily
often repeated the same sacrifices. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములు ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. But this man has offered once for all the sacrifice. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి. So he again talks about the high priesthood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రధాన యాజకత్వాన్ని గురించి మళ్ళీ రాస్తున్నాడు. So in all the chapters, అన్ని అధ్యాయాల్లో he is stressing on the high priesthood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రధాన యాజకత్వాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. Because believers at that time, ఆ దినములలో ఉన్న విశ్వాసం they were confused. వారు ఎంతో కలవరంలో ఉన్నారు. Shall we continue in this grace period, in the gospel of grace, ఈ కృప సువార్తలో నిలిచి ఉండవలన, or in the New Testament doctrine, ఈ నూతన నిబంధన బోధలో నిలిచి or ఉండవలన, salvation by grace, కృప ద్వారా రక్షణలో నిలిచి ఉండవలన, or shall we go back to our Old Testament? లేక పాత నిబంధన భక్తిలోనికి వెళ్ళిపోవాలన? That is why the author of Hebrews was presenting Jesus as the fulfillment of the law. కాబట్టి ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ గ్రంథకర్త వారికి చూపిస్తున్నాడు. For all the Israelites, ఇశ్రాయేల్ ప్రజలందరూ the priesthood is very important. యాజకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Their whole life is circled around the temple or the tabernacle. వారి జీవితం అంతా కూడా ప్రత్యక్ష గుడారము, దేవుని ఆలయము, యాజకత్వం చుట్టూరునే తిరుగుతుంది. They held priesthood with the highest honor. ఎంతో ఘనముగా యాజకత్వాన్ని వాళ్ళు చూస్తారు. And when they saw Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు who gives them grace, వారికి కృపనిచ్చినటువంటి ఆయన్ను, delivers them from sin, పాపము నుంచి విడిపించినటువంటి ఆయన్ను, who offered his body and blood for our as a sacrifice for our sins, మన పాపములకు ఆయన బలిగా అర్పించబడి ఆయన శరీరమును రక్తమును అర్పించినప్పుడు, who is our priesthood, eternal priesthood, ఆయన నిత్యమైనటువంటి ప్రధాన యాజకుడిగా మనకున్నారు. then they were not ready to accept it. అయితే ఈ విషయాలన్నీ కూడా అంగీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. Because a priest should come from the lineage of the Levites. వారు అనుకునేది ఏమిటంటే యాజకుడు అనేటువంటి వారు లేవి గోత్రం నుంచి కదా రావాలి. They should come from the lineage of Aaron. అహరోను ఆయన యొక్క వంశావళిలో నుంచి కదా రావాలి. But Jesus Christ came from the tribe of Judah. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రమునకు చెందినవారు. How can he be high priest? ఆయన ఎలాగ ప్రధాన యాజకుడు అవుతారనుకునేవారు. Offer sacrifices. ఆయన ఎలాగ బలి అర్పిస్తాడు అనుకున్నారు. How can he fulfill the law? ధర్మశాస్త్రం ఎలా నెరవేరుస్తాడు అనుకున్నారు. Those were the lot of questions in the minds of those believers. ఆ దినపు విశ్వాసుల్లో ఇలాగ అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. So in order to clarify about the high priesthood of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రధాన యాజకత్వ విషయమై చక్కగా వివరించేదానికై he was taking time to explain them what is priesthood. అసలు యాజకత్వం అంటే ఏంటో అని వివరణగా చెప్తున్నాడు. What are the qualifications of high priest? ఒక ప్రధాన యాజకునికి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటో చెప్తున్నారు. In chapter 5, 5వ అధ్యాయంలో first 4 verses, మొదటి 4 వచనాలు he mentions that there are 3 characteristics or 3 qualifications, basic qualifications of a high priest. ఒక ప్రధాన యాజకునికి ఉండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి 3 అర్హతల గురించి మొదటి 5 వచనాల్లో మనం చదువుతాం. First 4 verses, మొదటి 4 వచనాల్లో basic qualifications of a high priest. ఒక ప్రధాన యాజకునికి ఉండవలసిన ప్రాథమికమైనటువంటి అర్హతలు. Verse 5 to 10, 5 నుంచి 10 వచనాలు. he presents how those qualifications are met by the Lord Jesus Christ. ఆ అర్హతలు యేసుక్రీస్తు ప్రభువారిలో మనం ఎలా కనుగొనవచ్చో రాశారు. In chapter 5 verse 1, 5వ అధ్యాయం మొదటి వచనంలో he was saying, అంటున్నాడు, every high priest is taken from among men. ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యుల్లో నుండి ఏర్పరచబడిన వాడై, He is appointed. అతడు ఏర్పరచబడిన వాడు. So first qualification, మొట్టమొదటి అర్హత, a priest must be selected and appointed. ఒక యాజకుడు ఎంపిక చేయబడాలి, ఏర్పరచబడాలి. Not everybody can become a priest. ప్రతి ఒక్కరూ యాజకుడు అవుతానంటే కుదరదు. No, not everybody can become a high priest. ప్రతి ఒక్కరూ ప్రధాన యాజకుడు కాలేడు. He must be anointed, appointed by God. అతడు దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత పిలువబడి ఏర్పరచిన వాడి ఉండాలి. In the Old Testament time, పాత నిబంధనలో priest is anointed, appointed by the people. ప్రజలు యాజకుడిని వారి కొరకే ఏర్పాటు చేసుకునేవారు. So anybody who tried to become a priest who is outside the lineage of Aaron is disqualified or met with judgment. కాబట్టి ఎవరైనా ఒక యాజకుడుగా ఉండాలని కోరి లేవి గోత్రానికి వెలుపల ఉన్నవాడైతే ఒకవేళ యాజక ధర్మంలోనికి పొరపాటును వస్తే అతని మీద శిక్ష వస్తుంది. They cannot do the work of the priest.
యాజకుని యొక్క ధర్మాన్ని వారు నెరవేర్చలేరు. That's what we saw in the life of Saul. అందుకనే సౌలు జీవితంలో మనం చూస్తాం. 1 Samuel chapter 13. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. We don't need to go there. అక్కడ వెళ్ళవలసిన అవసరం When లేదు. Saul tried to offer the sacrifice, సౌలు ధైర్యం చేసి బలి అర్పించడానికి వెళ్ళాడు. finally he lost his kingdom for that sin. ఆ పాపం విషయమై తన రాజ్యాన్ని కోల్పోయాడు. Korah and his followers rebelled against Moses and Aaron, tried to grab the priesthood, and they were also met by judgment of God. కోరహు అతనితో ఉన్నవారు మోషే అహరోనుల యొక్క ప్రధానత్వాన్ని తిరస్కరించినప్పుడు వారు కూడా నిత్యమైనటువంటి నాశనానికి వెళ్ళిపోయారు. We read that in number 16. సంఖ్యాకాండం 16లో ఈ మాటలు చదువుతాం. When we come to the time of King Uzziah, ఉజ్జియా రాజు ఉన్నటువంటి ఆ దినముల్లో 2 Chronicles chapter 26, రెండవ దినవృత్తాంతములు 26వ అధ్యాయం. when he tried to enter the temple and offer the incense, he was stricken by the leprosy. అతడు దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్ళి అక్కడ ధూపం వేయడానికి సాహసించినప్పుడు దేవుడు మొత్తగా అతడు కుష్ఠరోగి అయిపోయాడు. Even though he was a king, అతడు రాజు అయినప్పటికీ, even though they were leaders, అక్కడ నాయకుడు అయినప్పటికీ they cannot do the ministry of a priest. ఒక యాజకుని యొక్క ధర్మాన్ని పనిని చేయడానికి వీల్లేదు. A priest must be appointed by God. ఒక ప్రధాన యాజకుడు దేవుని చేత ఏర్పరచబడిన వాడైనే ఉండాలి. Second qualification, రెండవ అర్హత, he must be compassionate one. రెండవది జాలిగిన వాడై ఉండాలి. Because he should be able to have sympathy with the people. అతడు ప్రజల విషయమై కనికరం కలిగిన వాడై ఉండాలి. He should pray for people with compassion. ఎంతో వాత్సల్యంతో వారి విషయమై ప్రార్థించు వాడై ఉండాలి. He himself is subject to weakness. అతడు కూడా మానవుని యొక్క బలహీనతలు కలిగిన వాడే. That is why he is able to represent them and pray for them and sympathize with them. అందుకొరకే వారితో పాటు సహా అనుభవం కలిగిన వాడు గనక వారి కొరకై ఇతడు కనికరము కలిగి బలహీనతలతో ప్రార్థిస్తూ ఉంటాడు. And third qualification, మూడవది verse 3, మూడవ వచనం, he should offer sacrifices for himself and for the sins of the people. అతడు తన కొరకును తన యొద్దకు వచ్చినటువంటి ప్రజల పాపము కొరకును అర్పించేటువంటి వాడుకుంటాడు. So these are the three basic qualifications of a priest. ఒక యాజకునికి ఉండవలసిన ప్రాధాన్యమైనటువంటి మూడు అర్హతలు ఇవి. He must be appointed and called by God. మొట్టమొదటిగా దేవుని చేత పిలువబడి ఏర్పరచబడిన వాడై ఉండాలి. He should have compassion. రెండవది కనికరం కలిగిన వాడై ఉండాలి. And thirdly, he should offer sacrifices for himself and for the people. అతడు తన కొరకును ప్రజల కొరకును బలులు అర్పించేటువంటి వాడై ఉండాలి. Now, after listing down these qualifications, ఈ అర్హతలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి రాస్తూ and verse 5 onwards, 5వ వచనం నుంచి he talks how these are met by the Lord Jesus Christ. ఈ అర్హతలన్నీ యేసుక్రీస్తు ప్రభువారిలో ఎలా నెరవేర్చబడ్డాయో రాశారు. Verse 5 and 6, 5-6 వచనాలు. and he says the Lord Jesus Christ was also called. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పిలువబడిన వారు, He was anointed. అభిషేకించబడిన He was వాడు, attested for this ministry. ఈ పరిచర్యకు అప్పగించబడిన వాడు. Verse 5, 5వ వచనంలో, here the Lord says, you are my son, today I have begotten you. నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. Now, this is quoted from Psalm chapter 2 verse 7. కీర్తన 2:7లో రాయబడిన మాట ఇది. It is a messianic psalm. ఇది మెస్సీని గురించినటువంటి కీర్తన. The Lord was saying, the Father was saying to the Lord Jesus Christ, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో అంటున్నాడు, you are my son, I have begotten you. నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కని ఉన్నాను. In verse 6, 6వ వచనం, you are a priest forever according to the order of Melchizedek. నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు. This is quoted from Psalm 110 verse 4. కీర్తన 110 4వ వచనం నుంచి ఈ మాట తీసుకోబడింది. This talks about the ministry of Jesus Christ. Psalm 110. కీర్తన 110 యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య గురించి రాయబడింది. It is a prophetic psalm. అది ప్రవచనాత్మకమైన కీర్తన. So verse 5 and 6, 5-6 వచనాలు, we see that Lord was called by God. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చేత ఏర్పరచబడిన వారని చూస్తున్నాం. He was anointed by God. దేవుని చేత అభిషేకించబడిన వారని చూస్తున్నాం. To be a high priest in the order of Melchizedek. మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడై ఉండినట్లు పిలువబడ్డాడు. He did not glorify himself. ఆయన తన్ను తాను మహింపరచుకోలేదు. He did not come forward, push for himself. అతడు ఆయన పని చేయడానికి ఆయనంటూ ముందుకు వచ్చేలేదు. But he was anointed by God. దేవుని చేత అభిషేకించబడ్డారు, And called by God. దేవుని చేత పిలువబడ్డారు, And he was sent by God for this ministry. ఈ పరిచర్య కొరకు దేవుని చేత పంపబడిన వారు. In verse 7, 7వ వచనంలో we see he also
in the days of his flesh, ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినముల్లో he also suffered for us. ఆయన మన నిమిత్తమై శ్రమ పొందిన He వాడుకున్నారు. went through the same weaknesses. ఆయన మన బలహీనతల యందు సహానుభవం కలిగిన వాడుకున్నారు. So he offered prayers and supplications and with cries and tears in the days of his flesh. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపబడడానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. The second qualification of a high priest, ప్రధాన యాజకుడికి ఉండవలసిన రెండవ అర్హత, he should identify himself with the people. ప్రజలతో అతడు కూడా ఐక్యతను చూపించాలి. He should identify them himself with their weaknesses, their problems, their sufferings. ప్రజలు ఎలాంటి బలహీనతల్లో ఉన్నారో, ఎలాంటి శ్రమల్లో ఉన్నారో తాను కూడా అటువంటి బలహీనతలు కష్టాలు అనుభవపూర్వకంగా ఎరిగిన వాడై ఉండాలి. Then only he can offer prayers properly. అందుకొరకే అనుభవంతో వచ్చినటువంటి ప్రార్థన చేయగలడు. That is why even though the son was God himself, కుమారుడు దేవుడై ఉండినను, but when he came in the form of flesh, ఆయన శరీరధారి అయి వచ్చిన దినములలో he was also subject to the sufferings. ఆయన కూడా శ్రమకు ఆయన కూడా లోబడుతూ వచ్చాడు. He went through struggles. ఆయన ఎన్నో కష్టాల He గుండా went వెళ్ళారు, through pains. ఎన్నో నొప్పులు గుండా He వెళ్ళారు, went through difficulties. కష్టతరమైన పరిస్థితుల గుండా So వెళ్ళారు. like you and me, నీవు నేను కూడా the effect of the world was upon him. మనమందరం కూడా మన బలహీనతలన్నీ కూడా ఆయన కూడా వహిస్తూ వచ్చాడు. He was hungry like us. మన వలె ఆకలిగా ఉన్నారు, He was tired like us. మన వలె అలసిపోయారు, He was suffered like us. మన వలె శ్రమ పెట్టబడ్డారు. He was emotionally challenged by others. ఇతరులు ఆయన్ని ఎంతో పురిగొల్పుతూ వచ్చారు, People talked back to him. ఆయన విషయమై చెడుగా మాట్లాడుతూ They వచ్చారు, criticized him. ఆయన విమర్శిస్తూ వచ్చారు. He went through physical pain. భౌతికమైన నొప్పి వేదన గుండా వెళ్ళారు, Went through emotional pain. భావోద్రేకాల యొక్క నొప్పి గుండా వెళ్తూ వచ్చారు. And he was also praying. ఆయన కూడా ప్రార్థన చేశారు. Just like you and me, మన వలె when we went through tough times, మనము కష్టతరమైన దినముల్లో వెళ్తున్నప్పుడు, when we go through difficulties, కష్టములు గుండా వెళ్తున్నప్పుడు what do? ఏం చేస్తాం? We go to God. దేవుని దగ్గరికి వెళ్తాం, We cry out to him. ఆయనకు మొరపెడతాం, Lord, deliver us. ఆయన విడిపిస్తాడు, Lord, strengthen us. దేవుడు బలపరుస్తాడు. So we, just like we cry, మనం ఎలాగైతే మొరపెడుతున్నామో Jesus Christ also went through all these things so that he can be a sympathizing high priest. యేసు క్రీస్తు ప్రభువారు కూడా మన వలె ఆయన కూడా మొరపెడుతూ ఈ యొక్క శ్రమల గుండా వెళ్ళినవాడు గనుక He was a son. ఆయన He కుమారుడైనాడు. need not go through the sufferings, ఆయన శ్రమల గుండా వెళ్ళవలసిన అవసరం లేదు. but in order to become a perfect high priest, he went through sufferings. ఆయన సంపూర్ణమైనటువంటి యాజకునిగా నియమించబడు నిమిత్తమై ఆయన కూడా శ్రమల గుండా వెళ్తూ వచ్చారు. And then thirdly, మూడవదిగా what did he do? ఏం చేశారు? He offered sacrifices. ఆయన బలులు అర్పించారు. And then he became the author of our salvation. అందుకొరకే నిత్య రక్షణకు కారకుడయ్యాడు. So the sacrifice that he offered ఆయన అర్పించినటువంటి బలి is once for all sacrifice. అది ఒక్కటేసారిగా అర్పించబడినటువంటి బలి. So the high priest కాబట్టి ప్రధాన యాజకుడు in the Old Testament times పాత నిబంధన కాలంలో offered the sacrifice for his own sins and for the sins of the people. పాత నిబంధన యాజకుడు తన పాపముల విషయమై తన దగ్గరకు వచ్చు ప్రజల పాపం విషయమై బలులను అర్పణలు అర్పించేవాడు. First for himself, మొట్టమొదటిగా తన పాపం విషయమై, and then for the sins of the people. తర్వాత ప్రజల పాపం కొరకై. But whereas in the case of Jesus Christ, అయితే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో because he was sinless, ఆయన పాపరహితుడు గనుక he need not offer for himself. ఆయన కొరకు బలి అర్పించుకోవలసిన అవసరం But లేదు. he offered for you and for me. ఆయన మన కొరకు బలిగా అయిపోయినారు. The Old Testament sacrifices, పాత నిబంధన బలులు they were repetitive sacrifices. అవి ప్రతిసారి కూడా చేస్తూ ఉండవలసినటువంటి బలులు. Every year, ప్రతి సంవత్సరం you need to offer the sacrifice. బలులు అర్పించాలి. On the day of atonement, ఆయన ప్రాయశ్చిత్త దినమునందు the high priest, ప్రధాన యాజకుడు with the blood, రక్తముతో he used to enter into the most holy place. అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి వెళ్ళేవాడు. With a blood that was shed for his sins and for the sins of the congregation. ఏ రక్తమైతే తన పాపం విషయమై ప్రజల పాపం విషయమై చిందించబడిందో ఆ రక్తముతో వెళ్ళేవాడు. That is done every year, year after the year. ప్రతి సంవత్సరం వెంబడి సంవత్సరం వెళ్తూనే ఉండేవాడు. And in the year, during the year, ఆ సంవత్సర కాలమంతా anybody, ఎవరైనా if they unintentionally sin, ఒకవేళ తెలియక పాపం చేస్తే and then they confess, ఒప్పుకుంటే then they will be offered these sacrifices, వారు బలి అర్పిస్తారు. and then the Lord will forgive them. ప్రభువు వారిని క్షమిస్తాడు. So those sacrifices must be done sin after the sin. కాబట్టి పాపము చేసిన తర్వాత ఆ బలులు అర్పించబడతాయి. But the sacrifice of the Lord Jesus Christ,
అయితే యేసుక్రీస్తు ప్రభువారు అర్పించినటువంటి బలి it is a superior sacrifice. అది శ్రేష్టమైన బలి. It is once for all sacrifice. అది ఒక్కసారిగా అర్పించబడిన బలి. The sacrifices of the Old Testament are only a reminder of their sins. కాబట్టి పాత నిబంధన బలులు వారి పాపమును మరలా జ్ఞాపకం చేసేటువంటి బలులు. They cannot take away the sin. అవి పాపమును తీసి వేయలేనటువంటి బలులు. They only cover the sin. అవి పాపములు కప్పియుంచేటువంటి బలులు. The sacrifice of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి బలి అర్పణ it is different, it is superior, ఇది భిన్నమైంది, శ్రేష్టమైంది. because it cleanses the sin, not covering the sin. పాపమును కప్పిపెట్టక పాపమును తుడిచిపెట్టేటువంటి బలి అర్పణ It is once for all sacrifice. ఇది ఒక్కసారిగా అర్పించబడినటువంటి బలి. And that is the Lord Jesus Christ did for your behalf and my behalf. నీ నా పక్షముగా యేసుక్రీస్తు ప్రభువారు అర్పించినటువంటి బలి అది. So that's why in chapter 5, అందుకొరకే 5వ అధ్యాయంలో he lists down first of all the basic qualifications of a high priest. ఒక ప్రధాన యాజకునికి ఉండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి అర్హతలు ఆయన ఒకటి రాసుకుంటూ వచ్చాడు. And then verse 5 onwards, 5వ వచనం నుంచి and how those are met by the Lord in Jesus, by the Lord. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో ఈ అర్హతలన్నీ కూడా ఎలా కనబడుతున్నాయో రాశాడు. When we come to chapter 7, 7వ అధ్యాయానికి వస్తే and he says his priesthood is a superior priesthood. ఆయన యాజకత్వం శ్రేష్టమైనటువంటిది అని చెప్తున్నాడు. Because he did not come in the order of Aaron, అహరోను క్రమము నుంచి లేకపోతే ఆయన వంశావళి నుంచి వచ్చినటువంటి వారు కాదు ఈయన. but he came in the order of Melchizedek. మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన వారు. Who is this Melchizedek? అసలు ఈ మెల్కీసెదెకు ఎవరు? When we come to Genesis chapter 14, ఆదికాండం 14వ అధ్యాయంలో we read about Melchizedek. మెల్కీసెదెకుని గురించి అక్కడ మనం చదువుతాం. Genesis ఆదికాండము chapter 14, 14వ అధ్యాయము verse 18 to 20, 18 నుంచి 20 వచనాలు all together. అందరము కలిసి చదువుకుంటున్నాం. Genesis 14, 18 to 20. ఆదికాండము 14, 18 నుంచి 20 వచనాలు. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాకనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. This is the first time Melchizedek was mentioned. మెల్కీసెదెకును గురించి మొట్టమొదటి ప్రస్తావన ఇక్కడ కనబడుతుంది. If you see the context here, ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తే Abraham was in the promised land, అబ్రహాము వాగ్దాన దేశంలో ఉన్నారు. and Lot was also there, అక్కడ లోతు కూడా ఉన్నారు. and Lot went a little further away from him and settled in Sodom. ఈ లోతు అబ్రహాము నుంచి దూరమై సొదొమలో స్థిరపడిన వారు ఉన్నారు. And the other kings came and attacked Sodom, వేరే రాజులు వచ్చి సొదొమను దాడి చేసినప్పుడు and took all of them, వారందరినీ కూడా చెరబట్టి తీసుకెళ్లిపోయారు. and so Lot and all his household. లోతును తనకున్నటువంటి యావదాస్తి అందరూ కూడా వెళ్ళిపోయారు. Somebody came and told Abraham, ఈ విషయాన్ని అబ్రహాముతో ఎవరో చెప్పారు. and Abraham went after them అబ్రహాము వారిని తరిమాడు, and conquered them, వారిని జయించాడు. and brought back Lot and his household. లోతును అతని ఆస్తిని అతని వారందరినీ కూడా విడిపించి తెచ్చాడు. After this great victory, ఈ గొప్ప విజయం తర్వాత Melchizedek is appearing here, ఇక్కడ మెల్కీసెదెకు ప్రత్యక్షమవుతున్నాడు. and he met Abraham మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకున్నారు. just after he returned back from the victory, యుద్ధములో విజయం పొంది తిరిగి వస్తున్నటువంటి ఆ ప్రయాణంలో, and he brought bread and wine. ఆయన రొట్టెను ద్రాక్షారసమును He is తీసుకొచ్చాడు. called the priest of the Most High, ఈయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. and he blessed Abraham, అబ్రహామును దీవించిన వాడు. and then Abraham gave him a tithe of all the plunder. అక్కడ దోపుడు సొమ్ములో 10వ భాగమును మెల్కీసెదెకు అబ్రహాం ఇచ్చాడు. So this is the context here. ఇక్కడ మనం చూస్తే So Melchizedek appearing suddenly from nowhere. ఎక్కడ కూడా మనకు సందర్భం లేకుండానే మధ్యలో మెల్కీసెదెకు అనేటువంటి యాజకుడిని కనుగొంటున్నాం. And then in the scriptures we don't see him anywhere also. తర్వాత ఎక్కడ కూడా మనకు ఈయన కనబడరు. Only in we see him again in Psalm 110. కీర్తన 110లో అక్కడ మాత్రమే ఆయన కనబడతారు. And that was a prophecy regarding Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనం అక్కడ రాయబడింది. You are a priest in the order of Melchizedek. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉండు. So after that he was forgotten. తర్వాత మెల్కీసెదెకును గురించి మర్చిపోతుంది. Nobody cared for him. ఎవరు కూడా పట్టించుకోలేదు. Now the Hebrews author was telling here, ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త మళ్ళా జ్ఞాపం చేస్తున్నాడు. remember Melchizedek. మీరు ఒకసారి మెల్కీసెదెకును జ్ఞాపం చేసుకోండి. Jesus Christ came not in the order of Aaron but in the order of Melchizedek. యేసుక్రీస్తు ప్రభువారు అహరోను వంశావళి నుంచి కాక
మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన వారని చెప్తున్నాడు. Melchizedek was representing the Lord, God himself. మెల్కీసెదెకు దేవునికి సాదృశ్యంగా ఉన్నటువంటి He వాడు. was without father, without mother, అతడు తండ్రి లేని వాడును తల్లి లేని వాడై ఉన్నాడు. without genealogy, అతని వంశావళి లేదు. without the beginning of the days nor the end of life. ఆయన జీవమునకు అంతము ఆదియు లేనటువంటి He వాడు. was a priest forever. ఆయన నిరంతరము యాజకుడు. He is called King of Shalem, ఆయన షాలేము రాజుగా King పిలువబడ్డాడు. of peace, ఆయన సమాధానపు He రాజుగా is the పిలువబడ్డాడు. King of righteousness, ఆయన King of righteousness. నీతికి రాజుగా పిలువబడ్డాడు. So the Melchizedek here is a type of God, type of the Lord Jesus Christ. మెల్కీసెదెకు యేసుక్రీస్తు ప్రభువారికి ఛాయగా కనబడుతున్నాడు. And he came to Abraham అబ్రహాం దగ్గరికి వచ్చాడు. and he blessed Abraham. అబ్రహామును ఆశీర్వదించాడు. The first time we see the word priest in the Genesis chapter 14. యాజకుడు అనేటువంటి మాట ఆది కాండములో మొట్టమొదటిసారిగా అక్కడే కనబడుతుంది. In the entire scriptures, తర్వాత లేఖన భాగాలు లేఖనాలన్నిటిలో first time we see the word priest in Genesis 14. ఆది కాండము 14లో యాజకుడు అనేటువంటి పదం మొట్టమొదటిసారి కనబడుతుంది. The word bread and wine is given first time in Genesis 14. ఆది కాండం 14లోనే రొట్టెయు ద్రాక్షారసము మొట్టమొదటిగా అక్కడ రాయబడింది. The word tithe is given in Genesis 14. ఆది కాండం 14లో దశమ భాగం అనేటువంటి మొట్టమొదటి పదం రాయబడింది The అక్కడ. God most high is given in Genesis 14. ఆది కాండం 14లో సర్వోన్నతుడైన దేవుడు అనేటువంటి పదం మొట్టమొదటిసారిగా అక్కడ రాయబడింది. Here the Lord was establishing an order. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక క్రమమును నియమిస్తున్నాడు. That is order of Melchizedek. ఇది మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకత్వం. And the priesthood through Melchizedek, మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకత్వము. it is an eternal priesthood. ఇది నిరంతరము యాజకత్వమే. It is a royal priesthood. ఇది రాజులకు సంబంధించినటువంటి యాజకత్వం. It is a priesthood for all the people, ప్రజలందరి కొరకైనటువంటి యాజకత్వం, both for Jews and the Gentiles. యూదులకు అన్యులకు కూడా. So this is eternal priesthood. ఇది నిత్యమైనటువంటి యాజకత్వం. Lord established in Genesis. ఏదైతే ఆది కాండములో స్థాపించబడిందో That is the eternal priesthood. అది నిత్యమైనటువంటి యాజకత్వం. In the order of Melchizedek. మెల్కీసెదెకు క్రమం చొప్పున. But the priesthood through Aaron అయితే అహరోను ద్వారా వచ్చినటువంటి ఈ యాజకత్వం is for the Jews only. అది యూదులకు మాత్రమే It చెందింది. is a national covenant. అది యూద జనాంగానికి మాత్రమే చెందినటువంటి నిబంధన. It is temporary. అది తాత్కాలికమైంది. That is why when the Lord Jesus Christ came, అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు he came in the order of Melchizedek. మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన వచ్చారు. To continue that Melchizedek order. మెల్కీసెదెకు ఏదైతే యాజకత్వాన్ని చేశారో దానిని కొనసాగించుటకు వచ్చారు. To stop the Levitical priesthood. లేవి గోత్రానికి చెందినటువంటి యాజకత్వాన్ని ఆపడానికి వచ్చారు. Levitical priesthood లేవి గోత్రానికి చెందినటువంటి యాజకత్వం is through the lineage of Aaron. అది అహరోను వంశావళికి చెందింది. It was hereditary. అది తరం వెంబడి తరం వారే చేస్తారు. వంశపారంపర్యంగా. వంశపారంపర్యంగా It was strictly national Jewish. అది ఖచ్చితంగా యూదులైనటువంటి ప్రజలకు యూదులైన వారు చేసేది. The priests were supposed to serve and minister in the tabernacle or the temple. దేవుని ఆలయంలో ఆ యొక్క అక్కడ ప్రత్యక్షపు గుడారము దగ్గరే యాజకత్వం చేయాలి. It was temporary for a person. ఒక వ్యక్తికి అది తాత్కాలికమైంది. The Levites can only work between 25 to 50. లేవీలు 25 నుంచి 50 సంవత్సరాల మధ్యలోనే పనిచేయాలి. After 50 years they should retire. 50 సంవత్సరాల తర్వాత వారికి పదవి విరమణ ఉంటుంది. A priest cannot continue forever and ever. యాజకుడు తన జీవితాంతం యాజకత్వం చేస్తానంటే వీలు కాదు. Their priestly services are not permanent, they are temporary. యాజక ధర్మము వారి యొక్క వృత్తి అది తాత్కాలికమైనది, వయసు పరిమితి కలిగింది. Whereas the Melchizedek priesthood, అయితే మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన యాజకత్వం royal priesthood. ఇది రాజకత్వాన్ని చూపించేటువంటి యాజకత్వం. రాజులైన యాజకులు. రాజులైనటువంటి యాజకులు. That is the phrase we see in 1 Peter also. అది మొదటి పేతురులో ఈ మాట చూస్తాం. We are royal priesthood. మనం రాజులైనటువంటి యాజక సమూహం. We see that in Revelation chapter 1 verse 5 also. ప్రకటన గ్రంథం 1:5 He చూస్తాం. called us to be kings and priests in the new kingdom. నూతనమైన రాజ్యములో యాజకులుగాను రాజులుగా ఉన్నట్లు పిలువబడ్డాం. The priesthood that started by Aaron, అహరోను ద్వారా ప్రారంభించబడిన యాజకత్వం, the kings are different from the priests.
రాజులు వేరు, యాజకులు వేరు. Kings are used for the administrative governing work. కాబట్టి రాజులు ఏం చేసేవారంటే అక్కడ రాజ్య పరిపాలన మాత్రమే చూస్తారు. The priests were to do the ministry in the tabernacle or the temple. యాజకులు దేవుని ఇంటిలో యాజకత్వాన్ని దేవుని ఇంట్లో పని మాత్రమే చేస్తారు. They are subject to the kings from administrative perspective. కాబట్టి యాజకులు అక్కడ ఉండేటువంటి రాజుల ప్రభుత్వం కింద ఉండి పనిచేస్తారు. Whereas original eternal priesthood established, ఎక్కడైతే నిజమైనటువంటి నిరంతరము ఉండేటువంటి యాజకత్వం when ఏర్పరచబడిందో, the Lord established the priesthood first time in Genesis 14, ఆదికాండం 14లోనే దేవుడు యాజకత్వాన్ని నియమించినప్పుడు that was a royal priesthood. అది రాజులైనటువంటి యాజకత్వం. Because he was king ఈ మెల్కీసెదెకు రాజు, and he was also a priest. అలాగనే ఆయన యాజకుడు కూడా. That is continued through Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభు వారిలో కొనసాగించబడింది. So to make it very simple to understand, ఇది గ్రహించడానికి సులభతరం చేయడానికి, suppose you go to a court, మీరు ఒక కోర్టుకు వెళ్ళారనుకోండి, they will give you a judgment. అక్కడ మీకు తీర్పు ఒకటి So they ఇస్తారు. will take your case. మీ కేసు తీసుకుంటారు. Your case needs to to be analyzed further. మీ యొక్క కేసుకు వాయిదా వేస్తూ ఉంటారు. That will take time. అది కొన్ని సమయం అవుతుంది. Before you get the full judgment, మీకు పూర్తి దానికి న్యాయం దొరికేంత వరకు you will have an interim order. Interim order. ఇంటరిమ్ ఆర్డర్ అని ఒకటి ఉంటుంది. Interim order అంటే ఏంటి? ఇంటరిమ్ ఆర్డర్ అంటే ఏంటి? Temporary order. అది తాత్కాలికంగా ఒక ఆర్డర్ ఇస్తారు. Till the final case is settled, కేసు మొత్తం పూర్తయ్యే లోపు మీకు ఒక interim order ఇస్తారు. మీకు మధ్యలో కొంచెం వెసులుబాటు ఇస్తారు. That is called temporary interim order. అది తాత్కాలికమైంది. Similarly, అదే రీతిగా Melchizedek order is permanent. మెల్కీసెదెకు యొక్క యాజకత్వము క్రమము అది నిరంతరము ఉండేది. And Aaronic priesthood is an interim order. అహరోను చేసినటువంటి యాజకత్వము తాత్కాలికమైనది, కొంతకాలం వరకే. For the temporarily, తాత్కాలికంగా for the Jews, for the Israelites, యూదుల కొరకై, ఇశ్రాయేల్ కొరకై, to come to know the Lord, ప్రభువును ఎరుగుట కొరకై, to live a holy life, పరిశుద్ధంగా జీవించు కొరకై, to continue that holy race, పరిశుద్ధమైనటువంటి జనాంగములో వెళ్ళడానికి, so that the Messiah can come through this holy race. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి జనాంగములో నుంచి మెస్సయ వచ్చినట్లు. The ultimate goal for the Lord selecting Abraham is to bring out a holy race from him. Through him, the holy Messiah will come into this world. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మూలమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆయన ద్వారా ఒక పరిశుద్ధమైనటువంటి వంశాన్ని, జనాంగాన్ని తీసుకొచ్చి ఆ వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారిని లోకమునకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. He called Abraham, Abraham, you come out. అబ్రహామా, నీవు బయటికి రమ్మన్నా, I will bless you. నేను నిన్ను I will ఆశీర్వదిస్తాను, make you a blessing. నిన్ను ఇతరులకు ఆశీర్వాద కారణంగా I చేస్తాను, will bring a nation out of your womb. నీలో నుండి జనములను తీసుకొస్తాను. That is a holy nation. అది పరిశుద్ధమైన జనం. And I will establish a interim order for you. నీ కొరకు కొంచెం వెసలుబాటుతో కొన్ని విషయాలు ఇస్తున్నాను. I establish a law for you. నీ కొరకు ఒక ధర్మశాస్త్రం కొంతకాలానికి ఇస్తున్నాను. I will establish priesthood for you. నీ కొరకు ఒక యాజకత్వాన్ని కొంతకాలానికి ఇస్తున్నాను. So that this nation, కాబట్టి తద్వారా ఈ యొక్క వంశావళి ప్రజలందరూ, this Israel nation, ఈ ఇశ్రాయేలు జనాంగమంతా might be a holy nation. వీరు పరిశుద్ధమైన జనంగా They ఉంటారు, live a holy life. పరిశుద్ధంగా జీవిస్తారు. And through that holy nation, ఆ పరిశుద్ధమైనటువంటి జనములో నుండి I will bring Messiah into this world. మెస్సయ్యను, యేసుక్రీస్తు ప్రభువారిని లోకములకు So తీసుకొస్తారు. the law was brought into effect ఈ యొక్క ధర్మశాస్త్రము ఏదైతే తీసుకురాబడిందో to bring holiness to the people of God. దేవుని ప్రజల మధ్య పరిశుద్ధత కలుగునట్లు ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడింది. That is an interim period. అది కొంతకాలం పనిచేయనట్లు ఇవ్వబడింది. But once the Messiah comes, మెస్సయ అనగా యేసుక్రీస్తు ప్రభువారు the వచ్చినప్పుడు purpose of the law is over. అక్కడికి ధర్మశాస్త్రమునకు నియమించినటువంటి కాలం ముగిసింది. దాని ఉద్దేశం అయిపోయింది. దాని ఉద్దేశం అయిపోయింది. The time is over. దాని సమయం ముగించిపోయింది. And the priesthood is over. యాజకత్వం The ముగించబడింది. law is fulfilled. ధర్మశాస్త్రం Now the నెరవేర్చబడింది. interim time period is over. ఆ కొద్దిపాటి సమయం కాలం నియమించబడింది, Now we అయిపోయింది. go back to the original order of Melchizedek. తర్వాత ఇప్పుడు మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆ యాజకత్వానికి వెళ్ళిపోతాం. So that is what he was saying. అందుకొరకే చెప్తున్నారు, The order of Melchizedek is superior than
Aaronic priesthood అహరోను యాజకత్వం కంటే మెల్కీసెదెకు యాజకత్వము శ్రేష్టమైంది. because it is filled with righteousness and peace. ఎందుకనగా ఇది సమాధానమును నీతికి సాదృశ్యంగా ఉంది. It is Melchizedek priesthood is eternal, మెల్కీసెదెకు యొక్క యాజకత్వం నిరంతరం ఉండేది. whereas Aaronic priesthood is temporary. అహరోను చేసినటువంటి యాజకత్వము కొంతకాలమే. Melchizedek priesthood is based upon his worth, holiness. మెల్కీసెదెకు యొక్క యాజకత్వము ఆయన పరిశుద్ధత మీద ఆధారపడినటువంటి యాజకత్వం. And Aaronic priesthood is based upon hereditary. అహరోను యాజకత్వము వంశపారపరంగా వచ్చినటువంటి యాజకత్వం. When the fullness of the order of the priesthood through Melchizedek came, ఎప్పుడైతే the temporary is passing away. మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము ఉండేటువంటి యాజకత్వము బయలుపరుపులోనికి వచ్చిందో పాత నిబంధన కొంతకాలం ఉన్నటువంటి ఆ యొక్క యాజకత్వం అక్కడితో ముగిసిపోయింది. In chapter 7, 7వ అధ్యాయంలో he was explaining all these things. ఈ విషయములన్నీ కూడా వివరిస్తున్నాడు. The Lord came in the order of Melchizedek. యేసుక్రీస్తు ప్రభువారు మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన వారు. In this book of Hebrews, he refers this phrase 6 times. ఇదే విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త 6 సందర్భాల్లో 6 చోట్ల రాస్తున్నారు. Chapter 5 verse 6, 5వ అధ్యాయం 6వ వచనం, chapter 6 verse 20, 6వ అధ్యాయం 20వ వచనం, chapter 7 verse 17, 7, 17, 21, 21, 24, 24, and 28. 28వ వచనం. Again and again, మరలా he was saying he came in the order of Melchizedek, ఈయన మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన వారు. because his order is a superior order. ఎందుకనగా ఈ యాజక క్రమము ఇది శ్రేష్టమైంది. His priesthood is superior. ఆయన యాజకత్వం శ్రేష్టమైంది. Just like Melchizedek, మెల్కీసెదెకు వలె our God is without beginning, without ending. He is the Alpha, he is the Omega. మన దేవుడు ఆయన ఆదియు అంతము లేనివాడు, ఆయన అల్ఫయు ఒమేగా అయినవాడు. His priesthood is forever. ఆయన యాజకత్వము నిరంతరము నిలిచి ఉండేది. Aaronic priesthood, priests served only in temporary time. అహరోను కాలములో అహరోను వంశావళి నుంచి వచ్చిన వారు యాజకత్వము కొంతకాలం మాత్రమే చేసి ఉండేవారు. But now in the Jesus Christ, అయితే యేసుక్రీస్తు ప్రభువారిలో because he died and rose again, ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు he lives forever. నిరంతరము జీవించువాడు. His priesthood is forever. ఆయన యొక్క యాజకత్వము నిరంతరం ఉండేది. Today he rose again from the death, ఈ దినమున ఆయన తిరిగి లేచినటువంటి వాడు, sitting at the right hand of the Father, దేవుని కుడి పార్శ్వమునందు ఆసీనుడైన doing వాడు, the ministry of the high priest for you and for me. మన కొరకు ప్రధాన యాజకత్వపు ధర్మమును చేస్తున్నవారు. That is why this new priesthood is superior. అందుకొరకే ఈ నూతనమైనటువంటి యాజకుడు శ్రేష్టమైన వారు. And he is greater than Abraham. అబ్రహాము కంటే శ్రేష్ఠుడు. Melchizedek was greater than Abraham. మెల్కీసెదెకు అబ్రహాము కంటే శ్రేష్ఠుడు. Because Melchizedek brought bread and wine. ఎందుకనగా మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును He తీసుకొచ్చాడు. blessed him. అబ్రహామును ఆశీర్వదించాడు. And in turn, what did Abraham do? దీనికి తిరిగి అబ్రహాం ఏం చేశారు? Abraham gave him the tithes. అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు. The giver, the taker is more honorable, greater than the giver. ఇచ్చిన వానికంటే పుచ్చుకున్నటువంటి వారు ఘనత నొందిన వారు. And the blesser is greater than the one who is being blessed. కాబట్టి ఆశీర్వదిస్తున్నటువంటి వారే గొప్పవారు గాని ఆశీర్వాదం పొందినవారు కాదు. The Jewish people, యూదులు they had high honor for Abraham. అబ్రహాం విషయమై ఎంతో గొప్ప ఘనత చూపిస్తారు. He is our first person, the first person in our nation. మా జనములలో ఆయనే మూల పురుషుడు అంటారు. Through him we all came. ఆయన నుండే మేమందరం వచ్చాం. Every blessing came from him. ఆయన నుండే ఈ ఆశీర్వాదములన్నీ. Now the Hebrews author was telling, ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, our God is greater than Abraham. మన ప్రభువు అబ్రహాము కంటే You గొప్పవాడు. know what? When Abraham won that victory, అబ్రహాము విజయం సాధించిన తర్వాత the Lord came ప్రభు వచ్చారు. and he gave him the bread and wine. రొట్టెను ద్రాక్షారసమును He ఇచ్చారు. established the Lord's table. అక్కడ ప్రభువు బలను ఆయన నియమించాడు. The bread and wine is a unique combination. చూడండి, రొట్టెయు ద్రాక్షారసము ఎంతో అసమానమైనటువంటి సంధి అది. We see that in Genesis 14. ఆది కాండం 14వ అధ్యాయంలో చూస్తాం. And then again we see that in 1 Corinthians chapter 11. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో తర్వాత చూస్తాం. That means that order of bread and wine ఆ రొట్టెయు ద్రాక్షారసం యొక్క క్రమం is re-established by the Lord Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పునఃప్రతిష్ఠించబడింది. But in meanwhile, అంతవరకు when they went through these Old Testament times, పాత నిబంధన కాలంలో వెళుతున్నప్పుడు we don't see bread and wine. తర్వాత ఎక్కడ కూడా రొట్టె ద్రాక్షరసం కనబడదు. We see bread and the meat. తర్వాత రొట్టె మాంసం కనబడుతుంది. There is a Passover lamb. వారు పస్కా పశువును వధించినప్పుడు అది చేసేవారు. Passover table, వారు పస్కా బల్ల మీద there is lamb meat, వారు గొర్రెపిల్ల యొక్క మాంసం ఉండింది. bitter herbs,
వారికి కూరగాయలు ఉండేవి, చేదు కూరలు ఉండేవి, and then there is bread. తర్వాత రొట్టె ఉండేది. The combination of bread and wine we never see in the Old Testament. పాత నిబంధనలు ఎక్కడ రొట్టె ద్రాక్ష రసము యొక్క రెండు కలిసి ఉండడం మనం చూడం. Just before the Lord went to the cross, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళిన మునుపు now he established in the Lord's table. ప్రభు బలను ఆయన స్థాపించారు. He took the bread, ఆయన రొట్టెని he తీసుకున్నారు, took the wine, ద్రాక్షరసం do తీసుకున్నారు. this in remembrance of me. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పారు. This is the new order. ఇది నూతన నిబంధన క్రమం. When did it start? ఎప్పుడు ప్రారంభమైంది? Melchizedek. మెల్కీసెదెకు దగ్గర ప్రారంభమైంది. People did not understand why the bread and wine was brought by Melchizedek. మెల్కీసెదెకు అబ్రహాం దగ్గరికి రొట్టె ద్రాక్షరసం ఎందుకు తెచ్చారో అప్పుడు వారికి అర్థం కాలేదు. Now Lord revealed, reinstated that bread and wine, that Lord's table, just before the Passover, just before he went to the cross. సిలువకు వెళ్ళక మునుపు యేసుక్రీస్తు ప్రభువారు ఈ రొట్టెను ద్రాక్షరసమును ప్రభు బలను ఆయన స్థాపించారు. Same thing with the priesthood. అదే యాజకత్వంలో కూడా So the Lord established the priesthood with Abraham. అబ్రహాము దగ్గరే ఆ యాజక ధర్మాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడే That is స్థాపించారు. the priesthood in the order of Melchizedek. మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకత్వాన్ని అప్పుడే స్థాపించారు. It is a royal priesthood. రాజులైనటువంటి యాజక It సమూహం. is a universal priesthood. ఇది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ Priesthood for everyone. ప్రతి ఒక్కరికి యాజకుడు. But in the interim, అయితే ఈ మధ్య కాలంలో he established Aaronic priesthood అహరోను వంశావళి నుంచి యాజకత్వాన్ని తీసుకొచ్చారు. till the Messiah came మెస్సయ్య వచ్చే వరకు. and re-established the Melchizedek priesthood. తర్వాత మెల్కీసెదెకు యాజకత్వాన్ని మరలా పునఃప్రతిష్ఠించారు. So you and I, నీవు నేను కూడా today, ఈ రోజు we are in the New Testament. నూతన నిబంధన కాలంలో ఉన్న We are విశ్వాసులు. not under the Old Testament Aaronic priesthood. పాత నిబంధన అహరోను యాజకత్వం కింద ఉన్నవారం కాదు. We are in the priesthood of the Lord Jesus Christ in the order of Melchizedek. మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యాజకత్వం కింద అనగా మెల్కీసెదెకు క్రమం చొప్పున ఈ నిరంతరము ఉండే యాజక ధర్మం కిందకి రాబడ్డాం. 1 Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 2. రెండవ అధ్యాయం. 1 Peter పేతురు రాసిన మొదటి పత్రిక chapter 2. రెండవ అధ్యాయము Verse 5. 5వ వచనం. Shall we read together? అందరము కలిసి చదువుతున్నాం. యేసుక్రీస్తు ద్వారా As living stones, దేవునికి being built అనుకూలముగా up as a ఆత్మ spiritual సంబంధమైన house, బలులు a అర్పించుట holy priesthood, పరిశుద్ధ to యాజకులుగా offer ఉండుట up మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి acceptable ఆత్మ to సంబంధమైన God మందిరముగా through Jesus కట్టబడుచున్నారు. Christ. Yes, we are being built as a spiritual house, మనము ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. as a holy priesthood. మనము రాజులైనటువంటి యాజక సమూహములై. Verse 9. 9వ వచనం. You are a chosen generation, మీరు ఏర్పరచబడిన వారు, a royal priesthood. రాజులైన యాజక సమూహం. రాజులైన యాజక సమూహం. రాజులైన యాజక సమూహం. To whom he was telling, ఎవరితో చెప్తున్నారు? chapter 1 verse 1, మొదటి అధ్యాయం మొదటి to వచనం. the pilgrims of dispersation. ఇక్కడ యాత్రికులై ప్రయాణం చేస్తున్నటువంటి వారందరికీ చెప్తున్నారు. Verse 2, రెండవ వచనం. elect people. ఏర్పరచబడిన వారికి, These were Gentiles, అన్యజనులకు, scattered all over the places. అన్ని స్థలములకు చెదిరిపోయిన వారు But now they are called, ఇప్పుడు పిలువబడ్డారు, they were chosen, ఏర్పరచబడ్డారు, they were redeemed, విమోచించబడ్డారు. and then they were made a royal priesthood. విమోచించబడిన తర్వాత రాజులైనటువంటి పరిశుద్ధ యాజకులుగా చేయబడ్డారు. That's why they say, verse 10, chapter 2 verse 10, అందుకే రెండవ అధ్యాయం 10వ వచనంలో, once you were not a people, ఒకప్పుడు మనం జనముగా ఉండక but now the people of God. ఇప్పుడు మనం దేవుని జనముగా Once ప్రజగా you అయ్యాం. had not obtained mercy, ఒకప్పుడు కనికరం పొందలేదు, but now you obtained mercy. ఇప్పుడు కనికరించబడిన వారు ఉన్నాం. Peter was writing to the Gentile believers, అన్ని జనులైన విశ్వాసులకు పేతురు రాస్తూ, once you are not a people, ఒకప్పుడు మీరు జనమే కాదు, once you are not under mercy, ఒకప్పుడు మీరు కనికరించబడలేదు, once you are not under the covenant, ఒకప్పుడు మీరు నిబంధన లేని వారు. but now అయితే ఇప్పుడు through Jesus Christ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా you are the people of God. మీరు దేవుని జనమయ్యారు, You have obtained mercy. కనికరం పొందారు, You are a chosen generation, ఏర్పరచబడిన a వంశమయ్యారు, holy nation, పరిశుద్ధ జనమయ్యారు, God's own special people, దేవుని సొత్తైన ప్రజలయ్యారు, a royal priesthood. రాజులైన యాజక సమూహం అయ్యారు. You and I, నీవు నేను today, ఈరోజు we are this royal priesthood. ఈ రాజులైన యాజక సమూహ గుంపులో
నీవు నేను కూడా ఒకరం. Revelation ప్రకటన గ్రంథం chapter 1. మొదటి అధ్యాయం. Revelation chapter 1, ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం verse 6. 6వ వచనం. He has made us kings and priests to our God. మన దేవునికి రాజులుగాను యాజకులుగాను ఆయన చేసి ఉన్నాడు. That is a blessedness of you and me. మనకు కలిగి ఉన్నటువంటి ధన్యతది. Because the Lord came in the order of Melchizedek మన ప్రభువు మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన వారు గనుక, and he delivered us. మనల్ని విమోచించారు గనుక He made us royal priesthood. రాజులైన యాజక సమూహములుగా చేశాడు. All of us, మనమందరూ, every believer ప్రతి విశ్వాసి is a priest of God. దేవునికి యాజకుడు. Every believer ప్రతి విశ్వాసి is a king in the kingdom of God. దేవుని రాజ్యములో ప్రతి విశ్వాసి కూడా రాజు. This is what we call as a doctrine of universal priesthood of a believer. ఒక విశ్వాసికి సార్వత్రిక సంఘములో యాజకత్వాన్ని గురించి మనం ఈ విషయాలు చెప్తాం. Everybody is a priest. ప్రతి ఒక్కరు కూడా యాజకుడే. This doctrine is actually brought out by Brother Bhakt Singh uncle. సహోదరుడు భగత్ సింగ్ గారు ఈ యొక్క బోధను, ఈ ప్రత్యక్షతను బయటికి తీశారు. Everybody must be a priest. ప్రతి ఒక్కరు కూడా యాజకుడే ఉండాలి. Everybody must serve. ప్రతి ఒక్కరు కూడా సేవ చేయవారు. Everybody must sacrifice. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోవాలి. Everybody must involve in the ministry. ప్రతి ఒక్కరు పరిచర్యలో ఉండాలి. There is not a special group called యాజకుల గ్రూప్, ఏదో ప్రీస్ట్ గ్రూప్. ఇక్కడ యాజకులు గుంపుగా కొంతమంది మాత్రమే చేయండి అనేది ఎక్కడ లేదు. In other denominations, వేరే డినామినేషన్స్ లో we have designated pastors, కొందరు పాస్టర్లుగా నియమితులైన వారు ఉంటారు, priests. కొందరు యాజకులు ఉంటారు. They only can serve. వారు మాత్రమే ఆ పని చేయాలి. They are anointed, వారు అభిషేకించబడిన వారు, ordained. వారు నియమించబడిన వారు. Only they can serve. వాళ్ళు మాత్రమే చేయాలి. Only they can preach. వాళ్ళు మాత్రమే బోధ చేయాలి. They can only serve the bread. వారు మాత్రమే రొట్టె పంచాలి. They can officiate any meeting. వారే ఏదైనా మీటింగ్ పెట్టాలి. They only preach. వారే బోధించాలి. They only sing. వారే పాడాలి. Everything is done by them. వారే చేయాలి. All the other people, what they will do? వేరే వాళ్ళందరూ ఏం చేయాలి? మంచి కొంచెం కూర్చుని మంచిగా వచ్చి కూర్చోవాలి, say praise the Lord, అందరికి ప్రైజ్లాలు and then చెప్పుకోవాలి, go back home. ఇంటికి వెళ్ళిపోవాలి. No ministry, పరిచర్య లేదు, no involvement. ఎక్కడ జోక్యం లేదు. That is why they never had Bibles also in the house. అందుకొరకే వాళ్ళ చేతుల్లో దేవుని ఇంటికి వచ్చినప్పుడు బైబిల్ ఉండదు. They used to come to the house, come to the house of God. దేవుని ఇంటికి వచ్చి ఇక్కడ బైబిల్స్ ఉండేవి అనమాట. అక్కడ ముందు బైబిల్స్ పెట్టుంటాయి. Take one Bible, ఒక్క బైబిల్ తీసుకుంటారు, listen to word, అక్కడ వాక్యం వింటారు, put the Bible back there, మళ్ళా బైబిల్ అక్కడే go పెట్టేస్తారు, back home, ఇంటికి వెళ్ళిపోతారు. come back next Sunday. మళ్ళా ఆదివారం వస్తారు. No ministry. పరిచర్య లేదు. That is when Brother Bhakt Singh uncle brought this doctrine of universal priesthood of a believer. ఒక విశ్వాసికి సార్వత్రికంగా ఉండేటువంటి యాజక ధర్మాన్ని సహోదరు భగత్ సింగ్ గారు ఆయన పొందినటువంటి ప్రత్యక్షత ద్వారా మందిరంలోకి తీసుకొచ్చారు. That is one of our great doctrines. అది మనం బోధించేటువంటి బోధలో గొప్ప శ్రేష్టమైనటువంటిది. He inculcated this nature in us, this habit in us. కాబట్టి ఈ యొక్క అలవాటు లేకపోతే ఈ యొక్క యాజక ధర్మాన్ని, ఈ యొక్క సార్వత్రికమైనటువంటి ఈ విషయాన్ని బయలుపరుపులోకి తీసుకొచ్చారు. Nobody is a spectator in the house of God. దేవుని ఇంట్లో ప్రేక్షకులు అంటూ ఎవరు ఉండరు. Everybody is a priest. ప్రతి ఒక్కరు యాజకుడే. What everybody should do? ప్రతి ఒక్కరు ఏం చేయాలి? Everybody should preach. ప్రతి ఒక్కరు బోధించాలి. Everybody should witness. ప్రతి ఒక్కరు సాక్ష్యం ఇవ్వాలి. Everybody should go out for open air. ప్రతి ఒక్కరు సువార్తకు వెళ్ళాలి. They should be involved in the ministry. ప్రతి ఒక్కరు పరిచర్యలో ఉండాలి. Some or the other ministry. ఏదో ఒక పని. Everybody is a part in the body of Christ. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు ప్రభువారి శరీరంలో సభ్యులే. You are called to be a priest. మనం యాజకులుగా పిలువబడ్డాం. We are royal priesthood. రాజులైన యాజక సమూహం. That's why he encouraged. అందుకొరకే ప్రోత్సహిస్తున్నాడు. So many people came today in our assemblies. మన సంఘములో అనేకులు వచ్చారు. They became priests. వారు యాజకులయ్యారు. They became preachers. వారు బోధకులయ్యారు. That is how hundreds of churches were established. వందల కొలది సంఘములు స్థాపించబడ్డాయి. Lakhs of people were saved. లక్షల కొలది ప్రజలు రక్షించబడుతున్నారు. Because this doctrine of universal priesthood was given to us, driven into us, and we became the channels of blessing. కాబట్టి ఈ సార్వత్రికమైనటువంటి యాజక ధర్మాన్ని విశ్వాసుల్లో ఇవ్వబడిన కారణమున అనేకులకు దీవెనకరంగా విశ్వాసులు అవుతున్నారు. Today we have God servants. నేటి దినాల్లో దైవ సేవకులు ఉంటున్నారు. Full time God servants. పూర్తి సమయం సేవా పరిచర్య చేయవారు ఉంటున్నారు. Professionals like me. ఉద్యోగం చేసుకునే వారు కూడా We ఉంటున్నారు. also become part of the priesthood of the Lord. ప్రభువుకు యాజక ధర్మం చేసేటువంటి వారిలో పాలు పంపులు కలిగిన వారు. There is no distinction in terms of ministry between a priest and a layman. కాబట్టి యాజకునికి అలాగనే ఏమీ తెలియక ఊరుకునే ఉన్నటువంటి వారికి వీరికి వ్యత్యాసం ఏం లేదు. Layman means the professional background. లేకపోతే ఉద్యోగరీత్యా ఏమీ లేనటువంటి వారు. The word clergy and layman are used, thus dedicated ordained people versus
professionals coming into the ministry. లేకపోతే సంపూర్ణమైనటువంటి సేవ చేయువారు లేక ఉద్యోగం చేసుకుంటూ దేవుని సేవ చేస్తున్నవారు. There is no distinction. అలాగా ఇలాగా తారతమ్యం ఏం లేదు. Everybody can do every ministry. ప్రతి ఒక్కరూ ప్రతి పరిచర్యలో ఉండొచ్చు. What can I do today? ఈరోజు నేను ఏం చేయగలను? I can do everything. ఏం చేయగలను? అన్నీ చేయగలను. I conduct funerals also. నేను భూస్థాపనలు కూడా చేయగలను. Actually, I do software development. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తారు బ్రదరు. But in the church, అయితే సంఘంలో I preach in funerals. నేను ఈ భూస్థాపన కార్యక్రమంలో వాక్యం అందిస్తాను. Weddings. వివాహాల్లో వాక్యం ఇస్తాను. Last week I was preaching in a birthday. ఒక పుట్టినరోజులో వాక్యం అందించాను. I preach in Sunday school. సండే స్కూల్లో Preach బోధిస్తాను. in youth meeting. యూత్ మీటింగ్ లో బోధిస్తాను. I go to వంటశాల. వంటశాలకు కూడా వెళ్తాను. ఏం చేయకపోయినా ఊరికి తిరుగుతూ ఉంటాను. I can get involved in every ministry. ఏం చేయకపోయినా వంటశాలలో తిరిగి వచ్చేస్తాను. There is no distinction. కాబట్టి తారతమ్యం లేదు. Every ministry ప్రతి పరిచర్య must be done by everyone. అందరూ చేయాలి. Because based upon the talents the Lord gives you, ప్రభు ఇచ్చినటువంటి నీకు ఇవ్వబడినటువంటి తలాంతు చొప్పున you are a priest in the house of God. నీవు దేవుని ఇంట్లో ఒక యాజకుడివే. You are a model to others. You should be a model to others. నీవు ఇతరులకు సాక్షార్థమై ఉండాలి. You must be a minister in the house of God. దేవుని ఇంట్లో పరిచర్య చేయువాడై ఉండాలి. You must be a mediator for the lost souls. నశించిపోతున్నటువంటి వారికి మధ్యవర్తిత్వం చేయాలి. You must be a messenger of the word of God. దేవుని వాక్యోపదేశకుడు వలె ఉండాలి. Oh, my dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరుడా, Today, ఈ రోజు there is a dearth of good quality ministers of the word of God. దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా చెప్పి మంచి పరిచారకులు అవసరత ఉంది. God is calling you and me దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. to be a priest unto him. మనము ఆయనకు యాజకులుగా ఉండునట్లు, To continue this ministry. ఈ యొక్క పరిచర్య ధర్మమును To కొనసాగించినట్లు, live for the Lord. ప్రభు కొరకు జీవించినట్లు. Slowly what has come into our fellowships, నెమ్మదిగా మన సహవాసంలోనికి ఏమొచ్చిందంటే priesthood belongs to them. యాజకులు వాళ్ళే చేయాలి, I don't need to get involved. నాకు అక్కడ పని ఉండదు, I will just go and come back. నేను మందిరానికి వెళ్ళి వచ్చేస్తాను. So that is why అందుకొరకే slowly the coldness is coming. చల్లదనం వచ్చేసింది. Today ఈ రోజున the Lord is calling us. ప్రభు పిలుస్తున్నాడు, Come back to my vision. నీవు వచ్చి తిరిగి మళ్ళా ఆయన చేతుల్లోకి రా. I call you to be a holy priesthood. నిన్ను పరిశుద్ధమైనటువంటి యాజకుడిగా ఉండినట్లు I పిలిచాను. call you to be a royal priesthood. రాజులైన యాజక సమూహంగా ఉన్నట్లు పిలిచాను. Live for me. నా కొరకు జీవించు, Do my ministry. నా పరిచర్య చేయి. Do the ministry of the Holy Spirit, Holy High Priest. పరిశుద్ధమైనటువంటి యాజక ధర్మము నెరవేర్చు. Offering prayers. ప్రార్థనలు చేయి. That is the ministry of the Holy High Priest. పరిశుద్ధులైనటువంటి యాజకులు చేసేటువంటి ధర్మం అది. We all need to come back to our calling as a priest unto the Lord. మనమందరూ కూడా దేవునికి యాజకులుగా ఉండినటువంటి పిలుపు విషయమై తిరిగి సమకూర్చబడాలి. As we study the word of God, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు not only we learn the theological aspects of the priesthood, యాజక ధర్మం అంటే ఏమిటి ఆ విషయాలు ఏదో పైపైన తెలుసుకోవడానికి కాదు, but how it applies to me. అయితే నా జీవితంలో నా యాజకత్వం How ఏంటో it తెలుసుకోవాలి. applies to you. అది నీకేమిటో తెలియాలి. Unless we apply to our life, మన జీవితాలకి అవి అన్వయించుకోపోతే there is no use for us. మనం వినటం వల్ల ప్రయోజనం లేదు. It's only theological knowledge. ఏదో బైబిల్లో కొన్ని విషయాలు తెలుసుకుంటాం. Today, ఈ రోజు the Lord is calling. ప్రభు పిలుస్తున్నాడు. I have chosen you out of darkness into marvelous light. నిన్ను చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు. Be a royal priesthood. ఎందుకనగా రాజులైన యాజక సమూహంగా ఉండునట్లు. Lord, let us commit ourselves to the Lord. మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకోవాలి. Lord, from today onwards, ప్రభువా, నేటి నుండి I want to be your priest. నీకు యాజకుడిగా నేను ఉంటాను. I want to serve you. నిన్ను సేవిస్తాను. I want to offer prayers. నేను ప్రార్థనలు అర్పిస్తాను. I want to work in thy vineyard. నీ ద్రాక్ష వనంలో పనిచేస్తాను. Make me to be a messenger of thy word. నీ వాక్యోపదేశకునిగా నన్ను చెయ్యి. Help me to live for you. నీ కొరకు జీవించినట్లు సహాయం చేయి. With that commitment, అట్టి తీర్మానంతో let us go from the house of God. మనం దేవుని ఇంటి నుంచి వెళ్దాం.